పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పితాని విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన కోడళ్లు నాగసాహితి, నాగస్వాతి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో పితాని నాగసాహితి ఇంటింటి ప్రచారం నిర్వహించగా పోడూరు మండలంలో నాగస్వాతి ప్రచారం చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న పితాని కోడళ్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 5 ఏళ్ల పాలనలో స్థానిక ఎమ్మెల్యే రంగరాజు ఆచంట నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇక మార్పు మొదలైందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాగసాహితి తెలిపారు. బీజేపీ పార్టీ తరపున భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తు పితాని సత్యనారాయణ గారు ఎమ్మెల్యే తరపున పోటీ చేస్తున్నారండి. మేము ఈ 15 రోజులు బాగా జరిగింది. ఏంటంటే మంచి స్పందన వస్తుంది. ఎవరన్నా మాకు ప్రతిదీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మాకు ఏం కావాలి, ఏంటి వాళ్ళకు జరగని, మీరు చెయ్యాలమ్మా మీరు వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. మాకైతే మంచి స్పందన వస్తుంది. మా మావయ్య గారు నెగ్గిన తర్వాత మాకు చేయగలిగినంత మేము చేసి పెట్టామండి. సైకిల్ తట్టున మా మావయ్య గారు పితాని సత్యనారాయణ గారిని అక్కడ మెజారిటీతో